డీటెయిల్స్ చూద్దాం. మొన్న పల్నాడు, ఇప్పుడు బంగారుపాళ్యం. జగన్ ఎక్కడికి వెళ్లినా అరాచకమేనా? బంగారుపాళ్యం పర్యటనలోనూ వైసీపీ నేతలు రెచ్చిపోయారు, వీరంగం చేశారు, దౌర్జన్యానికి దిగారు. రైతుల పరామర్శకు భారీ ర్యాలీగా రావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగారుపాళ్యంలో జగన్ హంగామా. అనుమతి 500 మందికి, వచ్చింది వేలల్లో. మార్కెట్ యార్డ్ వేదికగా జగన్ కుట్రలు. రప్ప రప్ప అంటూ పోలీసులకు బెదిరింపులు. పల్నాడు పర్యటనలో 3 ప్రాణాలు బలిగొన్న జగన్మోహన్ రెడ్డి మరోసారి బంగారుపాళ్యం వేదికగా కుట్రలు చేయాలని అనుకున్నారు. బంగారుపాళ్యంలో పర్యటన సందర్భంగా కేవలం 500 మందికి మాత్రమే పోలీసులు అనుమతించినప్పటికీ వైసీపీ నేతలు ఆంక్షల్ని అతిక్రమించారు. 5 జిల్లాల నుంచి వైసీపీ నేతల్ని తరలించడంతో జగన్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు, గందరగోళానికి దారితీసింది. హెలిప్యాడ్ వద్ద జరిగిన తోపులాట్లో ఓ మహిళ కింద పడిపోగా ఆమెకు ప్రాణాపాయం జరగకుండా పోలీసులు రక్షించారు. మరోవైపు జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. హెలిప్యాడ్ దగ్గర పహారా కాస్తున్న పోలీసులపై తిరగబడి కానిస్టేబుల్ చొక్కా చించేశారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ స్పృహ తప్పి పడిపోయారు. హెలిప్యాడ్ నుంచి బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు జగన్ వెళుతున్న సమయంలో హైడ్రామా సృష్టించేందుకు ప్రయత్నించారు. తనను చూసేందుకు వచ్చిన కార్యకర్తలకు గాయాలయ్యాయని, వారిని పరామర్శిస్తానంటూ జగన్ కారు దిగే ప్రయత్నం చేశారు. అయితే కాన్వాయ్ వెంటనే ఉన్న ఎస్పీ కారు దిగకుండా జగన్ను అడ్డుకొని కాన్వాయ్లోనే జగన్ను బంగారుపాళ్యానికి పంపించారు. తననే అడ్డుకుంటారా అని పోలీసులతో జగన్ వాగ్వాదానికి దిగారు. ఎస్పీకి వేలు చూపిస్తూ బెదిరింపులకు గురిచేశారు. బంగారుపాళ్యంలో మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ అనుచరులు దౌర్జన్యం చేశారు. తమనే అడ్డుకుంటారా అంటూ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల్ని రప్పా రప్పా నరకండి అంటూ వైసీపీ శ్రేణులు బెదిరించాయి. డీఎస్పీతో మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జగన్ మార్కెట్ యార్డుకు చేరుకోగానే వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. మండీల్లో మామిడిని తొక్కి ధ్వంసం చేయడంతో పాటు షెడ్లపైకి ఎక్కి హల్చల్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై జగన్ విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వంలో మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించామని, కూటమి ప్రభుత్వంలో సరైన ధర అందించడం లేదన్నారు. జగన్ పర్యటనపై మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గతేడాది నిల్వలు ఉండడంతో ఆ పరిశ్రమలు ఈసారి కొనలేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. తోతాపురి మామిడిని 8 రూపాయలు కొనాలని పరిశ్రమలకు చెప్పడంతో పాటు ప్రభుత్వం తరపున 4 రూపాయలు సాయం చేస్తామని గతంలో హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. రైతుల్ని ఆదుకున్నాక ఇప్పుడు పర్యటన చేయడం సరికాదని హితవు పలికారు. ఎట్టి పరిస్థితిలో 8 రూపాయలకి మీరు మామిడి కొనవాలి, 4 రూపాయలు మేము కేజీకి ప్రభుత్వం తరపున సహాయం చేస్తామని చెప్పి 2 మాసాల ముందు చెప్పి సిస్టమేటిక్గా మార్కెట్ యార్డులు తెరిచాం. తెరవడమే కాదు, మళ్ళీ డబ్బు కూడా మధ్యవర్తులకి వెళ్ళిపోతుందేమని చెప్పి మనం ఇచ్చిన ప్రతి పైసా నేరుగా రైతుకే వెళ్ళాలని చెప్పి కంప్యూటర్ పెట్టి రైతు ఎన్ని క్వింటాలు తెచ్చాడు, ఆధార్ నెంబరు, బ్యాంకు నెంబరు వివరాలన్నీ కూడా సేకరించి ఈ 50-60 రోజుల నుంచి పర్చేస్ చేసిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు చేసిన డ్రామాకు సంబంధించిన వీడియోని మంత్రి అనగాని సత్యప్రసాద్ విడుదల చేశారు.